హాయ్ నమస్తే, వెల్కమ్ టు ప్రొఫెసర్ జయశేఖర్ టీవీ. ఈరోజు టాపిక్ వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములపై గత కొన్ని రోజులుగా యూనివర్సిటీలోని విద్యార్థులు ఆందోళన చేస్తూ ఇది యూనివర్సిటీకి సంబంధించిన భూములు ప్రభుత్వం ఎలా స్వాధీనం చేసుకుంటుందని చెప్పేసి యూనివర్సిటీలోని కొంతమంది విద్యార్థులు, విద్యార్థి సంఘాలు మరియు ప్రతిపక్ష నాయకులు దీనిపై గత కొన్ని రోజులుగా ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి కాదు, యూనివర్సిటీకి సంబంధించిన భూములు అని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు. అసలు ఇందులో నిజాలు ఎంత, ఇది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఏదైతే సర్వే నెంబర్ 25 ఉందో దానికి సంబంధించిన 400 ఎకరాల భూమి యూనివర్సిటీకి సంబంధించిందా, ప్రభుత్వానికి సంబంధించిందా, ఇది తెలుసుకోవాలి అని అంటే మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 2003 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దగ్గర జరిగిన ఒప్పందాన్ని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ 2003లో ఏదైతే సర్వే నెంబర్ 25 400 ఎకరాల భూమి ఉందో ఆ భూమిని ఐఎంజి సంస్థకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2003 సంవత్సరంలో అప్పచెప్పింది. దానికి బదలాయింపుగా సెంట్రల్ యూనివర్సిటీకి 397 ఎకరాలు గోపన్పల్లిలోని అలాట్ చేయడం జరిగింది. దానికి ఇరుపక్షాలు అప్పుడున్న సబ్ రిజిస్టర్ కానీ, రిజిస్టర్స్ కానీ, రిజిస్టర్, వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లస్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు వాళ్ళందరూ పంచనామా చేసి ఆ భూమిని ఐఎంజి సంస్థకు అప్పచెప్పడం జరిగింది. దాని బదలాయింపుగా 397 ఎకరాలు గోపన్పల్లిలో సెంట్రల్ యూనివర్సిటీకి అలాట్ చేయడం జరిగింది. అయితే ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వానికి సంబంధించిన భూమి ప్రజలకు చెందాలి కానీ ప్రైవేట్ సంస్థలకు చెందద్దు అని చెప్పేసి అప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2006 సంవత్సరంలో ఏదైతే ఐఎంజి సంస్థకు అలాట్ చేసిన భూమి ఉందో దాన్ని రిటర్న్ తీసుకుంది. దానికి ఐఎంజి సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. మాకు గత ప్రభుత్వం లీగల్ గా మాకు ఆ భూమిని అలాట్ చేసినప్పుడు ఏ విధంగా మళ్ళా రిటర్న్ తీసుకుంటారని చెప్పేసి ఐఎంజి సంస్థ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అది కేసు జరుగుతున్న క్రమం నడుస్తుంది. అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. అదే మూమెంట్ లో రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, దాని తర్వాత తెలంగాణ ఉద్యమం తీవ్రతరం అవ్వడం, దాని గురించి కానీ ఆ కోర్టులో ఆ కేసు నడుస్తూ ఉన్నది కానీ అంత సీరియస్గా ఎవరు తీసుకోలేదు. దాని తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పడి అప్పుడు టిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 400 ఎకరాలకు సంబంధించి కోర్టులో కానీ బయట కానీ ఎక్కడ మాట్లాడలేదు. కోర్టులో కూడా సీరియస్ గా ఆ 400 ఎకరాలకు సంబంధించి ఎటువంటి వాదనలు కానీ సీరియస్ గా దాని గురించి కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎందుకంటే ఎక్కడో కోకాపేటలో ఇక్కడ ఉన్న ల్యాండ్లను ఎకరాకు 100 కోట్లకు అమ్మిన ప్రభుత్వం, ప్రభుత్వ ఖర్చుల కోసం, ప్రభుత్వాన్ని నడపడం కోసం భూములు అమ్మిన ప్రభుత్వం గచ్చిబౌలి సెంటర్లో ఉన్న ఈ 400 ఎకరాల మీద ఎందుకు ఫోకస్ పెట్టలేదు అంటే దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ దాన్ని కోర్టులో కొట్లాడి ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే 400 ఎకరాలు అనేది ప్రభుత్వానికి ఎన్నో విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ గత ప్రభుత్వం అటువంటి చర్యలు ఏమి చేపట్టకపోగా అది ఒక విధంగా కోర్టులో ఉండంగా కూడా దాన్ని స్వాధీనం చేసుకునేందుకు కానీ కోర్టులో కేసు గెలవడానికి కానీ ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఆ కేసు నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది ప్రజల భూమి, ప్రజలకు సంబంధించిన ఆస్తి కాబట్టి ఇది ప్రజలకే చెందాలని చెప్పేసి కోర్టులో వాదన వినిపించి ఆ భూమిని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఆ భూమి ప్రభుత్వం సంబంధించిన భూమి అని చెప్పేసి
హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి. అయితే మళ్ళీ దానికి ఐఎంజీ సంస్థ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించి ఆ భూమిని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పింది. దానికి మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీ విసి రిజిస్టర్తోని విసి వీళ్ళందరితోని రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కలిసి దానికి మార్కింగ్స్ పెట్టి ఆ ల్యాండ్ను ప్రైవేట్ వ్యక్తులకు ఎవరికి అప్పచెప్పలేదు. మళ్ళా తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వాళ్ళకే ఈ ల్యాండ్ను అప్పచెప్పడం జరిగింది. అది ప్రభుత్వ పరంగా ప్రభుత్వానికి అప్పచెప్పారు తప్ప ప్రైవేట్ వ్యక్తులకు ఎవరికి అప్పచెప్పలేదు. మనం ఇప్పుడు కొన్ని విషయాలకు వెళ్తే అసలు గత ప్రభుత్వం ఈ భూముల మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేదు? ఇందులో మనకు అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే ఎక్కడో ఉన్న భూములను నమ్మిన ప్రభుత్వం ఈ భూముల మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. దీన్ని నెమ్మదిగా డైల్యూట్ చేసి అది ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి దాని ద్వారా ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు లబ్ధి పొందాలి. ఆ భూములను ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలి, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి వీళ్ళు ఏ విధంగా లబ్ధి పొంది ఏ విధంగా ఆ భూములను స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నం చేశారు తప్ప అది ప్రజలకు సంబంధించింది, ప్రజల ఆస్తి ప్రజలకే అప్పచెప్పాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఆ కేసు ముందరికి పోలేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత అది ప్రజల ఆస్తి ప్రజలకు సంబంధించింది ప్రజలకే చెందాలని చెప్పి కొట్లాడిన తర్వాత కొన్ని సోషల్ మీడియాలలో కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కానీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. అక్కడ నెమళ్ళు ఉన్నాయని జింకలు ఉన్నాయని వీళ్ళు రాత్రిపూట చేసినందుకు అవి భయపడి పారిపోతున్నాయని చెప్పేసి చనిపోతున్నాయని చెప్పేసి పర్యావరణం దెబ్బతింటుందని చెప్పేసి ఇంకా కొందరేమో అది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి కొన్ని ఎలిగేషన్లు చేస్తున్నారు. నిజంగా అది ఫారెస్ట్ ల్యాండ్ అయ్యేది ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కేసు వేసినప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు? అందులో కానీ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్ సంబంధించింది అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వదు? హైకోర్టులో కేసు వేసినప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆ ల్యాండ్ అలాట్ చేసినప్పుడు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ కాదు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇన్వాల్వ్ కాదు? అక్కడ చెట్లు ఉన్నాయి, అక్కడ ఔషధాలు ఉన్నాయి అని ఎన్నో చెప్తున్నారు. 20 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న భూమిలో చెట్లు మొలవకుంటే ఏమవుతాయి? 20 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న భూమి అది ఇవాళ 20 ఏళ్ళకి తీర్పు వచ్చింది కోర్టు నుంచి. ఇవాళ ఆ వచ్చిన భూమిని చదును చేయడానికి డోజర్లను పెట్టారు. అక్కడ ఎటువంటి పర్యావరణ హాని కానీ వన్యప్రాణులకు ఎటువంటి హాని జరుగుతలేదనే చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే అది ఇంకో ఏరియాలో దాని సైడ్కు సంబంధించిన ఏరియాలో ఉంది. అక్కడ పికాక్ లేక్ కానీ డీర్ లేక్ కానీ రాక్స్ కానీ ఏవి కానీ వీళ్ళు టచ్ చేయట్లేదు. ఎందుకంటే అది సర్వే నంబర్ 25లో ఆ సంబంధించిన ఏవి కూడా సర్వే నంబర్ 25లో ఈ 400 ఎకరాలలో రాదు. కాబట్టి వాళ్ళు పర్యావరణానికి ఎటువంటి హాని చేయకుండా దాన్ని చదును చేసి తెలంగాణ ఇమేజ్ కు సంబంధించి తెలంగాణ బ్రాండ్ కు సంబంధించి అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలి, అక్కడ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఇండస్ట్రియల్ సంబంధించిన డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. దానిలో డెవలప్ చేసే ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో దానివల్ల ఇంకా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ బ్రాండ్ ఏ విధంగా పెరుగుతుందని ఆలోచిస్తున్నారు తప్ప అది ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలనే ఉద్దేశమే ఉండేది ఉంటే గత ప్రభుత్వం చేసినట్టు ఆక్షన్ లో పెట్టి డైరెక్ట్ ఆక్షన్ లో దాన్ని సేల్ చేసేవాళ్ళు. కానీ అది ఇండస్ట్రియల్ ల్యాండ్ కి అలాట్ చేసినారు. అంటే ఇండస్ట్రీకి సంబంధించి డెవలప్మెంట్ జరగాలి, అక్కడ తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, ఇంకా డెవలప్మెంట్ జరగాలనే ఉద్దేశం తప్ప అది ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి రియల్ ఎస్టేట్ చేయాలి అని అనుకుంటే తెలంగాణలో ఇంకా చాలా ల్యాండ్ ఉంది. దాన్ని అమ్ముకోవాలనుకుంటే దాని గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్స్ చాలా ఉన్నాయి. ఎంత గత ప్రభుత్వం తిన్నా కూడా గత ప్రభుత్వం అమ్ముకున్నా కూడా ఇంకా తెలంగాణలో చాలా ల్యాండ్ ఉంది. కానీ ఇప్పుడున్న ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో అది అటువంటి చర్యలకు పాల్పడకుండానే తెలంగాణ గవర్నమెంట్ నడిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే
ఇప్పటివరకు ఎక్కడ కానీ భూములు కానీ ఎక్కడ కానీ ఆక్షన్ వేయలేదు. ప్రభుత్వం ఎట్లా నడపాలి, ఏ విధంగా నడపాలనే ప్రణాళికను రచిస్తున్నారు తప్ప భూములన్నీ ప్రభుత్వాన్ని నడపాలనుకుంటే 5 ఏళ్ళు భూములన్నీ ప్రభుత్వాన్ని నడిపితే తెలంగాణలో ఒక ఇంచు భూమి కూడా మిగలదు. కాబట్టి ఇది తెలంగాణ ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే ప్రతిపక్ష పార్టీలు కానీ సోషల్ మీడియాలో కొందరు ఫోటోలు పెట్టి ఎక్కడో ఎడిటింగ్ తీసుకొచ్చేసి పక్షులు ఎగిరిపోతున్నట్టు, నెమ్మలు ఎగిరిపోతున్నట్టు, జింకలు పారిపోతున్నట్టు డోజర్లను ఎడిట్ చేసి కొన్ని ఫోటోలు పెడుతున్నారు. అవి క్లియర్ గా ఎడిటెడ్ పిక్చర్స్ అని చెప్పేసి చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో, ప్రజల భూమి ఏదైతే ఉందో దానిని ప్రజల కోసమే ఉపయోగిస్తారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇందులో కొందరు వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు కావాలని చెప్పి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ భూమి ప్రభుత్వానికి సంబంధించిందే, ప్రభుత్వంలో ఉన్న కార్పొరేషన్ కి అలాట్ చేసింది తప్ప ప్రైవేట్ వ్యక్తులకు ఎవరికి కూడా అలాట్ చేయలేదు. ఇది ఇట్లాంటి దుష్ప్రచారం తెలంగాణ ప్రజలు నమ్మరనే అనుకుంటున్నాను. మరొకసారి నేను ఏదైతే విషయాన్ని మీకు చెప్తున్నానో దాన్ని మీరు మళ్ళీ ఒకసారి ఇది కరెక్టా అబద్ధం అనేది మీరు కూడా పునరాలోచించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.